హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు డైరీ. ఇదొక హారర్ సిరీస్ గైస్. జియో హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్‌లో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అయితే ప్రస్తుతానికి లేదు. ఫైనల్లీ అన్ని ఎపిసోడ్స్ రిలీజ్ అయిపోయాయి. జస్ట్ ఇందాకే లాస్ట్ ఎపిసోడ్ చూసాను. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 1 అవర్ ఉంటుంది. న్యూడిటీ, అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. బ్రూటల్ వయలెన్స్ ఉంటుంది. ఇదంతా ఓకే అనుకుంటేనే ఫ్యామిలీతో చూడండి. డీటెయిల్‌గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ సిరీస్ స్టోరీ 1960స్‌లో జరుగుతుంది. అమెరికాలో ఉండే ఒక బ్లాక్ ఫ్యామిలీ స్టోరీ చూపిస్తారు. వాళ్ళు డెర్రీ అనే ఒక చిన్న టౌన్‌కి షిఫ్ట్ అయ్యాక కొన్ని మిస్టీరియస్ థింగ్స్ జరుగుతాయి. లైక్ ఒక చిన్న పిల్లోడు మిస్ అయిపోతాడు. ప్లస్ బ్లాక్ ఫ్యామిలీ కాబట్టి ఆ టైంలో అమెరికన్ వైట్ పీపుల్ వీళ్ళని ఎలా బుల్లీ చేశారు. అలా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అసలు ఆ పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడు? నెక్స్ట్ ఈ ఫ్యామిలీ లైఫ్‌లో ఏం జరిగింది? అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ సిరీస్ ప్లాట్. ఓన్లీ వన్ వర్డ్ మామ, ఎక్స్ట్రార్డినరీ సిరీస్. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. డెఫినెట్‌లీ నెట్‌ఫ్లిక్స్ కన్నా హెచ్‌బీఓ కాంటెంట్ విషయంలో అస్సలంటే అస్సలు తగ్గదు. హెచ్‌బీఓ ఈస్ కింగ్ ఆఫ్ కాంటెంట్ అని మళ్ళీ ప్రూవ్ చేసింది. సిరీస్‌లో క్యారెక్టర్స్ అండ్ ఆ వరల్డ్‌లోకి మనం ఇన్వాల్వ్ అవ్వడానికి జనరల్ ఆడియన్స్‌కి అయితే ఒక 3 ఎపిసోడ్స్ టైం పడుతుంది. బట్ నేనైతే ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్‌కి కనెక్ట్ అయిపోయా. బట్ ఎప్పుడైతే ఫోర్త్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందో అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్‌కి కనెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా ఈ సిరీస్ మనల్ని ఆ వరల్డ్‌లోకి లాక్కెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి అయితే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది గైస్. పెన్నీ వైస్ ద డాన్సింగ్ క్లోన్ ఉన్న సీన్స్ అయితే టెర్రిఫిక్‌గా ఉన్నాయి. బ్రీత్ టేకింగ్‌గా ఉన్నాయి. అసలు అతని స్క్రీన్ ప్రెజెన్స్‌ని నేను ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. కొన్ని వెరీ వెరీ క్రీపీ, బ్లడీ, బ్రూటల్ సీన్స్ ఉన్నాయి. వాటన్నిటిని చాలా క్లెవర్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. నేను చాలా బాగా ఎంజాయ్ చేశా గైస్. అండ్ ఈ సిరీస్ ఎండింగ్ అయితే మన మీద ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ సీజన్‌లో ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ నాకైతే యాంక్సైటీ తెప్పించింది. గూస్ బంప్స్ వచ్చాయి గైస్. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ, లొకేషన్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. సో ఇఫ్ మీకు హారర్ డ్రామా సిరీస్ చూడడం ఇష్టమైతే ఇక అసలు ఏం ఆలోచించకుండా ఈ సిరీస్‌ని ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. త్రూ ఔట్ ఎంజాయ్ చేస్తారు. తెలుగులో లేదని మాత్రం ప్లీజ్ ఈ సిరీస్‌ని అస్సలంటే అస్సలు మిస్ చేయకండి. ఇది నా రిక్వెస్ట్. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 90% యాస్ ఎన్ ఎక్స్ట్రార్డినరీ హారర్ సిరీస్ అండ్ ఏ మస్ట్ వాచ్. సో ఇది గైస్ ఐటీ వెల్కమ్ టు డైరీ సిరీస్ సీజన్ 1 రివ్యూ. ఆల్రెడీ ఈ సీజన్ 1 మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.